Greetings to all. Welcome back to my channel. In this video, I'm going to solve another problem, that is give regular expression. So, and we have to write a regular expression for representing the set L of strings in which every zero is immediately followed by at least two ones. Okay. So, regular expression రాయాలి అంటే that is nothing but you have to design DFA for the language L. Okay, so just wait. సో ఎప్పుడైతే డిఎఫ్ఏ రాస్తామో డిఎఫ్ఏ డిజైన్ చేసిన దానికి ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, ఆర్డెన్స్ థీరం యూజ్ చేసి అడిగిన లాంగ్వేజ్ ఎల్ ఏ టైప్ ఆఫ్ స్ట్రింగ్స్ ని తీసుకోవాలి. సో బిఫోర్ దట్ ఎనీ నెంబర్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ ఎలా అయినా ఉండొచ్చు, జీరోస్ అండ్ వన్స్ ఏవైనా తీసుకోవచ్చు. కానీ ఖచ్చితంగా ఏముండాలి, ఎవ్రీ జీరో ఫాలోడ్ బై అట్లీస్ట్ టూ వన్స్. అంటే ఒక జీరో ఉండి టూ వన్స్ మ్యాండేట్, మళ్ళీ ఆ తర్వాత ఎనీ నెంబర్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ ఉండొచ్చు. ఇది నార్మల్ ఎన్ఎఫ్ఏ. సో అంటే మనం తీసుకునే లాంగ్వేజ్లో స్ట్రింగ్స్ మీరు అబ్జర్వ్ చేస్తే 001 001 ఎట్లా అయినా, అంటే ఒక జీరో ఉండి దాని కంటిన్యూషన్ ఖచ్చితంగా అట్లీస్ట్ టూ వన్స్ ఉంటే యాక్సెప్ట్ అయిపోవాలి. అలా కాకుండా నేను ఇలా తీసుకున్నాను అనుకోండి, విచ్ ఈస్ నాట్ యాక్సెప్టెన్స్. ఎందుకని, ఒక జీరో ఉంది బట్ విచ్ మస్ట్ బి ఫాలోడ్ బై అట్లీస్ట్ టూ వన్స్. ఓకే, సో ఇప్పుడు దీనికి ఫస్ట్ డిఎఫ్ఏ డ్రా చేయాలి. సో డిఎఫ్ఏ డ్రా చేసేటప్పుడు ఖచ్చితంగా ఏ స్ట్రింగ్ తీసుకోవాలి, 011. అంటే మనకి ఏది యాక్సెప్ట్ అవుతుంది, మనకి యాక్సెప్ట్ అయ్యే స్ట్రింగ్ ఏంటి, 011. సో కాబట్టి ఫస్ట్ ఆ స్ట్రింగ్ అనేది యాక్సెప్టెన్స్ కి డ్రా చేసేద్దాం. ఓకే, సో initial state, let it be Q0. So 0 Q0 upon 0 Q1 and next 1. సో 011 అనేది ఖచ్చితంగా మనకి యాక్సెప్ట్ అవ్వాల్సిన స్ట్రింగ్ కాబట్టి దానికి ఫస్ట్ డిఎఫ్ఏ డ్రా చేసేసుకో. సో డిఎఫ్ఏలో మీకు చెప్పింది ఏంటి, 0 చెప్పాము అంటే 1 కూడా చెప్పి తీరాలి. ఓకే, సో ఇప్పుడు 0 చెప్పేసాం కాబట్టి ఫస్ట్ ఎప్పుడు సెల్ఫ్ లూప్ ఇచ్చుకోమన్నాం కదా, సెల్ఫ్ లూప్ ఇవ్వండి. సెల్ఫ్ లూప్ ఇవ్వటం వల్ల మనకి ఏమైనా ఇబ్బంది ఉందా, నో, నాట్ ఎట్ ఆల్. ఓకే, సో ఎందుకంటే 1 1 1 ఎన్ని వన్స్ వచ్చినా 011 వస్తేనే యాక్సెప్టెన్స్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ Q1 అపాన్ 1 చెప్పేసాం, 0 చెప్పాలి. సో అంటే ఏంటి, వీ షుడ్ మేక్ ఇట్ యాజ్ 0. సో సెల్ఫ్ లూప్ ప్రాబ్లం. సో సెల్ఫ్ లూప్ రాసినప్పుడు ఇబ్బంది ఏమన్నా ఉందా, లేదు అంటే వీ కెన్ రైట్ ఇట్ యాజ్. సో 0 రాసాం కదా, రాసినప్పుడు ఏమవుతుంది, 1 0 1 1 డైరెక్ట్గా. అంటే 0 అంటే ఏంటి, ఇక్కడ ఉండొచ్చు ఉండకపోవచ్చు అని కదా సెల్ఫ్ లూప్ రాసినప్పుడు. నేను లేదు అని తీసుకుంటే 1 0 1 1. నెక్స్ట్ 1 ఫస్ట్ 0. ఇది గనక వస్తే సపోజ్ లూపింగ్ అన్నప్పుడు 3 or 4 ఎన్నన్నా ఉండొచ్చు, 1 1 అంటే ఏంటి, 0 with 1 1 తోనే యాక్సెప్ట్ అవుతుంది. అంటే సో Q1 అపాన్ 0 ఇక్కడ మనం డ్రా చేసేయచ్చు. ఓకే, నెక్స్ట్ Q2 అపాన్ 0కి సెల్ఫ్ లూప్ రాద్దాం. సో Q2 అపాన్ 0కి సెల్ఫ్ లూప్ రాస్తే ఏమవుతుంది, సో Q2 అపాన్ 0 సెల్ఫ్ లూప్ రాసాను అనుకుందాం. సెల్ఫ్ లూప్ రాస్తే ఏమవుతుంది, సో మళ్ళీ 1 1 1 ఎన్నిసార్లు అయినా ఇటరేట్ అవ్వచ్చు, 0. సో 0 0 0 ఏదైనా వచ్చింది అనుకుందాం, 1. ఇది లేకపోతే ఓకే, 0 1 1తో వస్తుంది అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కన్సిడర్ చేశారనుకోండి, 0 0 0 అని ఎన్నో జీరోస్ ఐటరేట్ అయ్యాక 1 వస్తుంది. అంటే ఏంటి, కంటిన్యూషన్ వన్స్ రావట్లా. అంటే సెల్ఫ్ లూపింగ్ అనేది Q2 అపాన్ 0కి కుదరదు. ఓకే, సో కాబట్టి Q2 అపాన్ 0కి పాసిబిలిటీ లేదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు Q2 అపాన్ 0 ఎప్పుడు ఏం చెప్పాం, బ్యాక్ ట్రాకింగ్కి వెళ్ళి ట్రై చేయండి. సో బ్యాక్ ట్రాకింగ్కి ఇద్దాం. సో బ్యాక్ ట్రాకింగ్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది, ముందు ఏదన్నా జరగనివ్వండి, 0 1 1 తోనే ఎండ్ అవుతుంది. సో ఇట్ విల్ బి యాక్సెప్టెడ్. సో ఇంకా లాస్ట్కి వచ్చేసరికి ఏమవుతున్నాం, 0 1 1 అనేది మ్యాండేటరీ. ఆ తర్వాత ఎనీ నెంబర్ ఆఫ్ జీరోస్ ఉన్నా వన్స్ ఉన్నా ఇబ్బంది లేదు కాబట్టి లాస్ట్లో
ఎనీ నెంబర్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ యాక్సెప్టెన్స్ రాసిస్తాము. ఓకే, సో అంటే మనం ఏ స్ట్రింగ్ అయినా తీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే తీసుకుంది, ఇది తీసుకుంటే ఏమవుతుంది చూడండి, 0 0 1 1. ఒకసారి ఇక్కడికి వచ్చిందంటే యాక్సెప్ట్ అయిపోయినట్టే. సారీ, సో 0 0 1, సో ఫైనల్ స్టేట్లో ఉన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకుంటే మనకి ఏం రావాలి, నాట్ యాక్సెప్టెన్స్ రావాలి. 0 1 0 1 Q2 స్టేట్కి వచ్చేసింది కాబట్టి విచ్ ఈస్ నాట్ యాక్సెప్టెన్స్, అంటే మనం డిఎఫ్ఏ డ్రా చేసేసాం. ఇప్పుడు ఈ డిఎఫ్ఏ నుంచి ఇప్పుడు మనం ఏం చేయాలి, వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఆ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్. రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాయాలి అంటే ఏం చెప్పాము, ఆర్డెన్స్ థీరం రాయాల్సిందే. ఆర్డెన్స్ థీరంకి సంబంధించి మీకు లాస్ట్ క్లాస్లో ఈక్వేషన్స్ చెప్పాను. అంటే లెట్ క్యూ ప్లస్, అంటే మనం తీసుకున్నది ఏదైతే ఉందో ఈక్వేషన్స్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు క్యూ ప్లస్ ఆర్పి ఫామ్లోకి తెచ్చుకుంటే విచ్ హ్యాస్ అన్ యునిక్ సొల్యూషన్, దట్ ఈస్ ఆర్ ఇజ్ ఈక్వల్స్ టు క్యూపీ స్టార్లో రాస్తాము. ఓకే, సో ఇప్పుడు ఇలా రాసుకోవడానికి ట్రై చేయాలి. సో అలా రాయడానికి ట్రై చేసేటప్పుడు ఫస్ట్ దీనికి సంబంధించి మనం ఈక్వేషన్స్ రాసేద్దాం. సో ఈక్వేషన్స్ రాసేటప్పుడు చెప్పాను కదా, స్టార్టింగ్ స్టేట్కి మాత్రం, అంటే ఇన్కమింగ్ స్టేట్స్, ప్రతి స్టేట్కి ఇన్కమింగ్ ఏమేమి ఉన్నాయి. సో ఇది ఇది ఓకే, సో క్యూ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ ప్లస్ క్యూ నాట్ 1. సో రెండే ఉన్నాయి ఇన్కమింగ్. ఓకే, నెక్స్ట్ Q1కి ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి, Q0 0, Q1 0, నెక్స్ట్ Q2 నుంచి 0. సో Q1కి ఇన్కమింగ్ ఎక్కడి నుంచి, Q0 నుంచి 0. చూసారు కదా, Q0 నుంచి 0. నెక్స్ట్ Q1 0, నెక్స్ట్ Q2 0. ఇన్కమింగ్ వాటి వైపుకి ఏ ట్రాన్సిషన్స్ అయితే, ఇప్పుడు Q1 ఉంది, ఎన్ని ఉన్నాయి దానికి కనిపించేటట్టు దాని వైపు వస్తున్నవి 3 ఉన్నాయి. ఓకే, సో Q0 విత్ 0తో వస్తుంది, Q1 అపాన్ 0తో Q2 నుంచి 0 ట్రాన్సిషన్. నెక్స్ట్ Q2కి ఇన్కమింగ్ ఎక్కడుంది, ఓన్లీ Q1 నుంచి ఒక్కటే వస్తుంది కాబట్టి Q1 1. నెక్స్ట్ Q3కి వచ్చేసరికి ఎన్ని వస్తున్నాయి, 1. ఇక్కడ 1 కనిపిస్తుంది, బట్ ఈ 1 అనేది అపాన్ 0కి అపాన్ 1 కాబట్టి 3 రాయాలి. అంటే Q2 నుంచి 1తో వస్తుంది, Q3 అపాన్ 0, Q3 అపాన్ 1. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలని చెప్పాను ఇవాల్యుయేషన్, ఫైనల్ స్టేట్ ఏదైతే దాని నుంచి స్టార్ట్ చేసుకోవాలి. సో హియర్ ఫైనల్ స్టేట్ ఈస్ Q3. సో Q3 ఈక్వేషన్ని తీసుకొని దాని నుంచి ఇవాల్యుయేషన్ స్టార్ట్ చేయాలి. సో ఇప్పుడు ఇక్కడ ఇలా రాసుకున్నాం కదా, ఇప్పుడు Q3 ఈజ్ ఈక్వల్స్ టు Q2 అంటే ఏముంది, Q1 1, అంటే Q1 1 ఆల్రెడీ ఒక 1 ఉంది కదా, 1. ఇక్కడ చూడండి Q3 కామన్ తీయచ్చు, Q3 కామన్ తీస్తే ఏమొస్తుంది, 0 ప్లస్ 1 వస్తుంది. సో ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉంది, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ప్లస్ ఆర్పి ఫామ్లో ఉంటే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూపీ స్టార్. సో ఆర్ అంటే ఏంటి, Q3, క్యూ అంటే Q1 1, పి అంటే ఏంటి 0 ప్లస్ 1 హోల్ స్టార్. సో ఇది వచ్చేసింది చూసారా, 0 ప్లస్ 1 హోల్ స్టార్ వచ్చేసింది, 1 1 వచ్చేసింది. నౌ వీ హ్యావ్ టు ఇవాల్యుయేట్ Q1 ఇవాల్యుయేట్ చేయాలి, ఎందుకంటే ఆ Q1 వస్తే Q3లో సబ్స్టిట్యూట్ చేయడం ఈజీ కదా. సో నౌ వీ హ్యావ్ టు ఇవాల్యుయేట్ Q1. సో Q1 ఈజ్ ఈక్వల్స్ టు Q0 0, Q1 0 ప్లస్ Q2 0. సో Q1 సబ్స్టిట్యూట్ చేద్దాం, 2 0, Q1 0, Q2 ఎంత, Q1 1, ఆల్రెడీ ఒక 0 ఉంది కాబట్టి 0. సో Q0 0, Q1 కామన్ తీయండి, 0 ప్లస్ 1 0. నెక్స్ట్ Q, మళ్ళీ ఇది ఏ ఫామ్లో ఉంది, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ప్లస్ ఆర్పి ఫామ్లో ఉంది కాబట్టి వీ మే రైట్ ఇట్ యాజ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు క్యూపీ స్టార్. సో హియర్ ఆర్ ఈజ్ Q1, Q ఈజ్ Q0 0, P ఈజ్ P ఈజ్ 0 ప్లస్ 1 0. సో దీనికి హోల్ స్టార్, అంటే ఇక్కడ ఏ పార్ట్ వచ్చినట్టు, ఎయిదర్ 0 or 1 0, either 0 or 1 0 with
0 ఇక్కడ ఆల్రెడీ ఒక 0 వచ్చింది. ఒక 0 వచ్చాక ఏమొస్తుంది? కంటిన్యూయేషన్ జీరోస్ అయినా ఉండొచ్చు. లేదా 1 0 1 0 1 0 ఇటరేట్ అవ్వచ్చు. ఓకే. సో ఆ పార్ట్ వచ్చేసినట్టు. నౌ వీ హ్యావ్ టు ఇవాల్యుయేట్ Q0 ఇవాల్యుయేట్ చేయాలి. ఓకే. సో ఆ Q0 కూడా వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చిన Q1 ని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే. నౌ వీ షుడ్ ఇవాల్యుయేట్ Q0. సో Q0 ఇవాల్యుయేట్ చేయాలి అంటే Q0 ఏంటి ఫార్ములా? ఎప్సిలాన్ ప్లస్ Q01. సో ఇది ఏ ఫామ్ లో ఉంది చూడండి. Q ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ Q, దిస్ ఈజ్ RP అనుకున్నట్టయితే we may write it as R is equals to QP star. So here R is Q0, Q epsilon, P 1 star, which may write it as 1 star. So Q0 అంటే 1 star. So substitute this in this equation. సో అప్పుడు ఏమవుతుంది? Q1 is equals to Q0 ప్లేస్ లో 1 star రాస్తే 1 star 0, 0 plus 1 0 4 star. Now substitute this Q1 in this equation. So Q3 is equals to Q1 అంటే ఎంత వచ్చింది? 1 star 0, 0 plus 1 0 4 star. అది Q1. ఆల్రెడీ మన దగ్గర 1 1 ఉంది. సారీ ఎస్ కరెక్టే. సో ఈ 1 స్టార్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చిన ఎక్స్ప్రెషన్ ఇది. సో ఇప్పుడు మనం Q1 సబ్స్టిట్యూట్ చేసేసాము. 1 1 ప్లస్ 0 1 4 స్టార్. ఓకే. సో అంటే ఏమవుతుంది? ఇక్కడ నుంచి డైరెక్ట్గా 1 స్టార్ చూడండి. దిస్ ఈజ్ 1 స్టార్. నెక్స్ట్ ఈ 0 వచ్చిన తర్వాత 0 అయినా రావచ్చు, లేదా 1 0 1 0 1 0 కంటిన్యూటీ ఏదన్నా ఉండొచ్చు. 1 0 1 అర్థమవుతుంది కదా. 1 0 వచ్చాక మళ్ళీ ఏమొస్తుంది? 1 1 అంటే ఏంటి? 0 1 1 ఉండాలి మనకి. లేదు 1 0 వచ్చాక మళ్ళీ జీరోస్ రావచ్చు కదా. 1 0 వచ్చాక మళ్ళీ జీరోస్ రావచ్చు. ఏది వచ్చినా మళ్ళీ 2 1 1s అంటే 0 with 1 1 స్టార్టింగ్ నుంచి చూద్దాం. పోనీ 1 స్టార్ అంటే ఏంటి? 1 మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక 0. సో 1 మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చి ఈ 0 అంటే ఇది ఈ 1 మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ వీ మే రైట్ ఇట్ యాజ్ 1 స్టార్ 0. ఇక్కడికి వచ్చిన తర్వాత 0 ఆర్ 1 0 0 ఆర్ 1 0 కంటిన్యూషన్ ఇటు ఐటరేట్ అవుతూ ఉంటుంది. వచ్చిన తర్వాత ఈ 1 0 ఇక్కడికి వచ్చాక ఏమొస్తుంది? 1 1 వస్తుంది. 1 1 వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏమవుతుంది? ఐదర్ 0 ఆర్ 1 అంటే 0 ఆర్ 1 కంటిన్యూటీ ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ అయినా ఇటరేట్ అవుతుందా అని మనం ఎలా రాస్తాం? 0 plus 1 whole star. ఓకే. సో దిస్ ఈజ్ ద ఈక్వివలెంట్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద లాంగ్వేజ్ which accepts set of strings in which every 0 is immediately followed by 2 1s. ఓకే. సో అర్థమైంది కదండి. ఫస్ట్ ఇలా ఇచ్చినప్పుడు యూ హ్యావ్ టు కన్స్ట్రక్ట్ డిఎఫ్ఏ నుంచి ఎక్స్ప్రెషన్స్ రాసుకొని ఆ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆర్డెన్స్ థీరం యూజ్ చేసి ఇవాల్యుయేట్ చేసుకుంటారు. కానీ ఫైనల్ స్టేట్ నుంచే స్టార్ట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే స్టార్టింగ్ స్టేట్కి ఇలా ఎంటీది కూడా స్టార్ట్ అని చూపిస్తున్నాం కాబట్టి యూ కెన్ యాడ్ ఎప్సైలాన్. ఓకే. సో ఫైనల్ స్టేట్ ఏదైతే ఉందో దాని నుంచి ఇవాల్యుయేషన్ స్టార్ట్ చేస్తాం. ఓకే. సో